ప్రపంచమంతా యుద్ధాలే. సేఫ్‌గా బతకాలంటే ఏ నగరాలు బెస్ట్? మన స్థానం ఎక్కడ? నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ప్రపంచం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఆర్థిక సంక్షోభాలు, ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరికొన్ని ప్రాంతాల్లో రాజకీయ అస్థిరత. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ జీవిస్తే అత్యంత సురక్షితం, ఎక్కడ జీవన ప్రమాణాలు అత్యుత్తమంగా ఉంటాయి, ఏ నగరంలో పిల్లలకు మంచి విద్య లభిస్తుంది, ఏ నగరంలో వైద్య సేవలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి, ఎక్కడ కాలుష్యం తక్కువగా ఉంటుంది, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి, ఎక్కడ ప్రజలు నిజంగా ప్రశాంతవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా తాజాగా విడుదలైన ఒక అంతర్జాతీయ నివేదిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోని వేలాది నగరాలను పరిశీలించి జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఎన్నో ప్రముఖ నగరాలు ఈ జాబితాలో వెనుకబడ్డాయి. మరికొన్ని చిన్న నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. అసలు ఆ నగరాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? భారత నగరాలు ఎక్కడ నిలిచాయి? ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర నగరాలు ఏవి? ఒక నగరాన్ని జీవించడానికి అనువైన నగరంగా ఎలా నిర్ణయిస్తారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఒక నగరాన్ని అంచనా వేయాలంటే అక్కడ ఎన్ని పెద్ద భవనాలు ఉన్నాయి, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంపద ఉంది అనే కోణంలోనే చూస్తారు. కానీ ప్రపంచ స్థాయిలో మాత్రం అలా కాదు. ఒక నగరం నిజంగా జీవించడానికి అనుకూలమా కాదా అనేది పూర్తిగా వేర్వేరు ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రజల భద్రత ఎలా ఉంది, నేరాల శాతం ఎంత ఉంది, ఆసుపత్రులు ఎంత నాణ్యంగా ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ప్రజా రవాణా ఎంత సులభంగా ఉంది, కాలుష్యం ఎంత ఉంది, రాజకీయ స్థిరత్వం ఎలా ఉంది, ప్రకృతి విపత్తుల ప్రమాదం ఎంత ఉంది, ఇలా అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే ఆ నగరానికి ర్యాంక్ ఇస్తారు. ఇదే కారణంగా ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాలు అన్ని టాప్ 10లో ఉండవు. అలాగే చిన్న నగరాలు కూడా అగ్రస్థానంలో నిలుస్తాయి. ఎందుకంటే సంపద ఒకటి మంచి జీవన ప్రమాణాలకు కొలమానం కాదు. ప్రజలు ప్రశాంతంగా జీవించగలగడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండడం, ఆరోగ్యకరమైన వాతావరణం, సమర్థవంతమైన పాలన, ఇవే అసలు ప్రమాణాలు. ఈ ఏడాది మరోసారి ప్రపంచంలోనే జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్ నిలవడం యాదృచ్ఛికంగా ఉంది. ఈ నగరం వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడ ప్రజా రవాణా అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. సైకిల్ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. కాలుష్యం తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయి. విద్యా వ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఉంటుంది. వైద్య సేవలు అత్యుత్తమంగా ఉంటాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో ఈ నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఒక్కసారి ఊహించండి, ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా కార్యాలయానికి చేరుకుంటాడు. పిల్లలు సురక్షితంగా పాఠశాలకు వెళ్తారు. రాత్రి సమయంలో కూడా ప్రజలు భయపడకుండా బయట తిరగలుగుతారు. ప్రతి కాలనీలో పార్కులు ఉంటాయి. స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుంది. ఇలాంటి నగరంలో జీవించడం సహజంగానే ప్రపంచంలో అత్యుత్తమ జీవన ప్రమాణంగా గుర్తింపు పొందుతుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన వియన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సంగీతానికి, కళలకు, చరిత్ర కట్టడాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో కొనసాగుతోంది. పరిశుభ్రమైన వీధులు, సమయపాలన పాటించే ప్రజా రవాణా, అత్యుత్తమ ఆరోగ్య సేవలు, అద్భుతమైన జీవన నాణ్యత ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్ మరియు సిడ్నీ కూడా అగ్రస్థానంలో నిలబడడం ఆశ్చర్యం కాదు. విశాలమైన రహదారులు, పచ్చదనం, ఆధునిక నగర ప్రణాళిక, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, మెరుగైన ఉపాధి అవకాశాలు, సముద్ర తీర జీవన శైలి, ఇవన్నీ అక్కడ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తూ ఉన్నాయి. ఆసియా ఖండం నుంచి టోక్యో మరియు ఒసాకా మాత్రమే అగ్రపది నగరాల్లో చోటు దక్కించుకోవడం కూడా ఆసక్తికరమైన విషయం. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన టోక్యోలో కూడా క్రమశిక్షణ, సమయ పాలన, పరిశుభ్రత, అత్యాధునిక రవాణా వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. లక్షలాది మంది ప్రతిరోజు ప్రయాణించినప్పటికీ అక్కడి రైల్వే వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తోంది, భారతదేశ నగరాలు ఎందుకు టాప్ 10లో కనిపించడం లేదు? దీనికి కారణం అభివృద్ధి లేకపోవడం కాదు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. భారీ జనాభా, ట్రాఫిక్ సమస్యలు, వాయు కాలుష్యం, పట్టణ ప్రణాళికల లోపాలు, అసమాన మౌలిక వస్తువులు, ప్రజా రవాణా మీద అధిక ఒత్తిడి, ఇవన్నీ ప్రపంచ ర్యాంకులో ప్రభావం చూపుతున్నాయి. అయితే మరోవైపు భారత్ గురించి ఒక మంచి విషయం కూడా ఈ నివేదికలో చెబుతోంది. భారత నగరాలు అత్యంత ప్రమాదకర నగరాల జాబితాలో కూడా లేవు, అలాగే అత్యుత్తమ నగరాల జాబితాలో కూడా లేవు. అంటే మధ్యస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాయని అర్థం. ఇది భవిష్యత్తులో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని కూడా సూచిస్తోంది.
ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రమాదకర నగరాల గురించి కూడా తెలుసుకోవాలి. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరత, తీవ్రవాదం, ఆర్థిక పతనం ఇవన్నీ కలిసిన కొన్ని నగరాలను జీవించడానికి అత్యంత కష్టమైన ప్రదేశాలుగా మార్చాయి. ముఖ్యంగా సిరియా రాజధాని డమాస్కస్ మరొకసారి ప్రపంచంలోనే అత్యల్ప జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా నిలవడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం అక్కడి ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేసింది. మధ్య ప్రాచ్యంలోని కొన్ని నగరాలు కూడా ఈసారి ర్యాంకుల్లో వెనుకబడ్డాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సమస్యలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వీటి ప్రభావం నేరుగా జీవన ప్రమాణాలపై పడింది. ఒక నగరం ఎంత ఆధునికంగా ఉన్నా భద్రత లేకపోతే అక్కడ ప్రశాంతత జీవితం సాధ్యం కాదని ఈ నివేదిక మరోసారి గుర్తు చేస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి కేవలం భారీ భవనాలు నిర్మించడం సరిపోదు. ప్రజలకు నాణ్యమైన జీవితం అందించడం అత్యంత ముఖ్యమైన విషయం. మంచి రహదారులు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, అందుబాటులో వైద్య సేవలు, కాలుష్య నియంత్రణ, సురక్షిత ప్రజా రవాణా, పచ్చదనం, పరిశుభ్రత వీటన్నిటిని సమానంగా అభివృద్ధి చేసినప్పుడే ఒక నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుంది. ఇప్పుడు భారత్ వేగంగా స్మార్ట్ సిటీల దిశగా అడుగులు వేస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఎక్స్ప్రెస్ వేలు, డిజిటల్ పాలన, కొత్త విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, పట్టణ మౌలిక వసతుల విస్తరణ ఇవన్నీ భవిష్యత్తులో భారత నగరాల ర్యాంకులను మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అయితే అదే సమయంలో ట్రాఫిక్, కాలుష్యం, నీటి వనరుల నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా సమాన దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి చూస్తే ఒక నగరం గొప్పదా కాదా అనేది అక్కడి ఆకాశహర్మయాలు నిర్ణయించవు. అక్కడి ప్రజలు ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నారు అనేది నిర్ణయిస్తుంది. భద్రత, ఆరోగ్యం, విద్య, పర్యావరణం, రవాణా, ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ కలిసి ఒక నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిలబెడతాయి. ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ నివేదిక అన్ని దేశాలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే నిజమైన అభివృద్ధి. కేవలం ఆర్థిక వృద్ధి కాదు. మన దేశ నగరాలు కూడా భవిష్యత్తులో ప్రపంచ టాప్ 10 జాబితాలో నిలవాలంటే మౌలిక వసతులతో పాటు జీవన నాణ్యతపై కూడా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ప్రపంచంలో జీవించడానికి మీకు అవకాశం వస్తే మీరు ఏ నగరాన్ని ఎంచుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణలు, ప్రపంచ నగరాలు, ఆర్థిక వ్యవస్థ, ట్రావెల్, గ్లోబల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.